హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ షేర్. మనం ఈ వీడియోలో షిరిడి గురించి చూద్దాము. పూనా నుంచి షిరిడి వచ్చేసి 4 hours 187 kilometers. రోడ్ మార్గంలో వెళ్తే మనకి ఇలా 4 hours పడుతుంది. మనకి హోటల్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. అకామిడేషన్ వచ్చేసి టెంపుల్ వాళ్ళ అకామిడేషన్ కూడా ఉంది, సాయి భక్త నివాస్ అలాగా. స్టాండ్కి పక్కనే వస్తుంది ఈ హోటల్, చాలా బాగుంది. అకామిడేషన్ అంత నీట్గా ఉన్నాయి హోటల్ రూమ్స్ వచ్చేసి. ఇది టెంపుల్కి వచ్చేసి ఇది అవుట్ సైడ్ వ్యూ. మనకి ఇది జస్ట్ 1/2 kilometer డిస్టెన్స్లోనే మనకి టెంపుల్ అయితే ఉంది మేము తీసుకున్న హోటల్కి. వేరే వేరే డిఫరెంట్ హోటల్స్ కూడా చాలా అయితే మనకు కనిపిస్తాయి షిరిడీలో. అకామిడేషన్ హోటల్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. మనం మొబైల్స్ అలాగే అన్నీ లాకర్లో బయట పెట్టేసి వెళ్ళాలి. గేట్ 6 నుంచి మనకి ఫ్రీ ఎంట్రీ అయితే అలో చేశారు. లోపల వెళ్ళేటప్పుడు చాలా అయితే నడిచామన్నమాట. ఫ్రీ ఎంట్రీస్లో మనకు స్పెషల్ ఎంట్రీస్ టికెట్ పర్ హెడ్కి అలా కూడా తీసుకోవచ్చు. అయితే పర్ పర్సన్కి ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు అలా ప్రూఫ్ అయితే మనం చూపించాలి. ఇది సాయిబాబా టెంపుల్ లోపల మనకు ఇలా కనిపిస్తుంది. పెద్ద ఎక్కువగా అయితే వీడియో లేదు, కానీ సర్వదర్శనం వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ఎక్కువసేపు అయితే నడిచినట్లు అనిపించింది. అంత తిరుమల క్యూ లాగా అలా వెయిటింగ్స్ కంపార్ట్మెంట్స్ అలాగా అయితే ఉన్నాయి. ఇది స్వామివారి పాదములు. సాయిబాబా ఇచ్చి పర్ డేకి డైలీ ఒక 4 times అలాగా హారతి ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 4:30కి కాకడ హారతి, తర్వాత 6:30 ఆ టైంలో ఉషోదయ హారతి, మధ్యాహ్న హారతి మధ్యాహ్నం 12కి, అలాగే ఈవినింగ్ 6కి కాకడ హారతి, నైట్కి మళ్ళీ 8 ఆ టైంలో సేజ్ హారతి అనేసి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హారతులు అయితే ఉంటాయి. స్వామిని నైట్ పడుకోబెట్టి నైట్కి 10కి దర్శనానికి అయితే క్లోజ్ చేసేస్తారు. అది తర్వాత మన షిరిడీలో చూడవలసిన ప్రదేశాలు అయితే మనకి ద్వారకామయి, అలాగే చావడి అనేసి మనకి ప్లేసెస్. ద్వారకామయి అనేది ఎక్కువ ఇక్కడ ఉన్న స్వామి సాయిబాబా ఎప్పుడు ఎక్కువ అక్కడ ఉండేవారట. ఇది వచ్చేసి ధుని అంటారు, ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. మనం ఇక్కడ వెళ్ళిన భక్తులైతే కర్పూరం, కడ్డీలు, ఊదిబత్తీలు అలాగా అన్నీ దాంట్లో వేస్తూ ఉంటారు. ఇంకా అన్నదానం కూడా ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. అన్నీ దగ్గర నియర్ బై డిస్టెన్స్లోనే ఉంటాయన్నమాట. ఒక ఫ్రీ సర్వీస్ బస్ అయితే కూడా ఉందంట ఇది. సో చూసి చక్కగా మనం ఎంజాయ్ చేసేయచ్చు. మన షిరిడి వెళ్ళిన ఆంధ్రా నుంచి కానీ ఎప్పటి నుంచైనా భక్తులు కంపల్సరీగా షిరిడీకి వెళ్ళిన తర్వాత శని సింగ్నాపూర్ కూడా వెళ్తారు. ఇంకా షిరిడీలో వచ్చేసి ఇది ఒక 2 kilometers డిస్టెన్స్లోనే సాయి హెరిటేజ్ అనేసి ఒకటి ఉంది. అక్కడ సాయిబాబా చరిత్ర, అంటే ఆయన ఎలా ఉండేవాడు ఇలాంతా వ్యాక్స్వి అయితే ఉన్నాయి డిస్ప్లేస్. సో ఇలా 2 days అలా ఉంటే కన్నా శని సింగ్నాపూర్ కూడా మనం కవర్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్